హాయ్ అండి. ఇది వల్లభనేని వంశీ గారిని అరెస్ట్ అయినప్పుడు ఇప్పుడు జగన్ గారు చూడ్డానికి వెళ్లారు కదన్న. దాని మీద మీ ఒపీనియన్ ఏంటన్న? నిజంగా జగన్ గారిని చాలా రోజుల తర్వాత ఒక ఆవేశంలో చూస్తున్నాము. ఆయన ఆవేశపూరితమైన స్పీచ్ ఆఫ్టర్ ఎలక్షన్స్ చాలా ప్రెస్ మీట్ పెట్టినా ఏదో నిదానంగా చాలా కూల్‌గా మాట్లాడినారు. ఈసారి ఫస్ట్ సారి 2.0 చూపిస్తున్నా అన్నట్టుగా చూపించారు కానీ, ఒక నాయకులు కాకుండా ప్రజల తరఫున చూపించుంటే ఇంకా బాగుండు. ఎందుకంటే ఒక నాయకుడు అది తప్పా లేదా వాళ్ళు తప్పు చేసుంటేనే అధికారులు అరెస్ట్ చేసుంటారు. కానీ ఒక అధికారుల్ని ఆయన బట్టలు ఊడదీసుకోవటం అనేది కొంచెం సముచితం అంటే ఆలోచించాల్సింది. జగన్ గారు అంత ఒక ప్రతిపక్ష హోదాగా ఉన్న అతను ఒక జస్ట్ ఏమంటారు ఒక గ్యాంగ్స్టర్ మాట్లాడినట్టు మాట్లాడినారు. కానీ ఎనీహౌ జగన్ గారు ఇలా అంత బాగా మాట్లాడడం అంటే ఆవేశపూరిత మాట్లాడడం, ఒక ప్రతిపక్ష నేత స్ట్రాంగ్ అవ్వడం ప్రజల తరఫున నేను హర్షం వ్యక్తం ప్రజల చేస్తున్నానండి. తరపున మాట్లాడడానికి అసెంబ్లీ ఉంది. ప్రజల గురించి మాట్లాడదు కానీ అవును. ఆయన కార్యకర్త ఒకరు అది కూడా తప్పు చేసి క్రిమినల్ అయిన పర్సన్ కి పాజిటివ్ గా మాట్లాడడం ఎలా చేస్తారు? అదే ప్రజల తరఫున మాట్లాడింటే ఇంకా బాగునిండు. ఆయన రచ్చబండ కార్యక్రమాలు ఇవన్నీ ఎళ్లి ప్రజల అసలు రైతులు గాని, లోతు గాని ఏమున్నా తెలుసుకొని ఇంత ఆవేశంగా మాట్లాడింటే ప్రజలు ఇంకా హర్షం వ్యక్తం చేస్తారు. ఎనీహౌ ఇంత ఆవేశంగా మాట్లాడిన జగన్ గారికి ప్రజలు కూడా మా తరఫున జగన్ గారు మాట్లాడండి చాలా మంది రిక్వెస్ట్ కూడా చేస్తున్నారు. అసెంబ్లీకెళ్ళి ఆయన కదా ఇదే ఆవేశం అసెంబ్లీలో చూపిస్తే నిజంగా అప్పట్లో రాజశేఖర రెడ్డి గారు, చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్ష అధికారంలో ఉన్నప్పుడు రాజశేఖర రెడ్డి గారు ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు ఆయన మాటలకి చంద్రబాబు నాయుడు గారు కూడా మాట్లాడేవారు కాదు. అంత స్ట్రాంగ్‌గా ఉండేవారు రాజశేఖర రెడ్డి గారు. అలా రాజశేఖర రెడ్డి గారు వారసత్వం పుంజుకొని వైఎస్ జగన్ గారు కూడా ప్రతిపక్ష నేతగా ఎళ్లి ప్రజల తరఫున వాదిస్తే ఆయన నిజంగా ఆయన కోరుకునే 2029లో ఆయన ఏదైనా కోరుకుంటున్నారో సీఎంగా మళ్ళీ వస్తామని కంపల్సరీ 100% అవుతుంది. కానీ ఆయన ఒక నాయకుడిని అది ఒక క్రిమినల్‌ని ఎంత ఏసుకొని వస్తే ప్రజల్లో కూడా ఎక్కడో మైనస్ వస్తుంది. ఆల్రెడీ జగన్ గారు కూడా మంచి పథకాలు ఇచ్చారు. మంచి అభివృద్ధి అంటే ప్రజల్లో కొంచెం పింఛన్స్ గానీ, పథకాలు గానీ, అమ్మఒడి గానీ ఇవి ఇవ్వడం వల్ల చాలా సానుభూతి ఉంది. కానీ ఆయన ఎందుకు ఓడిపోయారు అనేది ఆయన చుట్టూరు ఉన్న ఎమ్మెల్యేల వల్లే ఓడిపోయారు. ఇప్పుడు ఆయన మళ్ళీ అదే ఎమ్మెల్యేలని సపోర్ట్ చేస్తుంటే ప్రజలకి నచ్చదని చెప్తున్నాం. మేము రాజశేఖర రెడ్డి ఫ్యాన్స్‌గా చెప్తున్నాం. ఆయన ప్రజల తరఫున ఇప్పటికీ కొట్లాడుకోండి. మీరు ఏదైతే ఎందువల్ల మీరు ఓడిపోయారో మళ్ళీ వాళ్ళకే సపోర్ట్ చేస్తున్నారు. వాళ్ళు క్రిమినల్స్ అని ప్రజలు తెలుసుకుంటారు. ఒకవేళ వాళ్ళు నిజంగా క్రిమినల్ కాదంటే చట్టం తన పని చేసుకుంటుందని నా అభిప్రాయం చెప్తున్నానండి. నిజంగా జగన్ గారు ఇదే ఆవేశం లోపల గ్రామ ప్రాంతాల్లో గానీ, పట్టణాల్లోని ఎళ్లి ఇంటికెళ్ళి ఆయన ఆయన పార్టీలోని కేతిరెడ్డి గారు ఉన్నారు గదా! ఆయన ఇంటికెళ్తారు తాడిపత్రి ఎమ్మెల్యే. అలా జగన్ గారు కూడా కడపలో గానీ, ఆయన మొత్తం రాష్ట్రం గానీ చుట్టూ ఇలాగే సమస్యలు గాని తిరిగితే నిజంగా జగన్ గారు కమ్‌బ్యాక్ అయితారని నా అభిప్రాయం అండి. ఓకే. అన్న రెడ్ బుక్ అమలైతుందని చెప్పేసి భయపడుతున్నారు అనుకోవచ్చా వైసీపీ వాళ్ళు? వైసీపీ వాళ్ళు కూడా చెప్తున్నారు బ్లూ బుక్ అనేది కూడా మేము కూడా పెడతాము అనేది. కానీ రెడ్ బుక్ అమలు పరుస్తున్నా అయితే వాళ్ళు ఎప్పుడో పరిచేవాళ్ళు కదా! ఇప్పుడు ఎందుకు చేసుకుంటున్నారంటే జస్ట్ కేసెస్ అలా బయటకొచ్చినాయి. ఆల్రెడీ తన సపోర్ట్ చేసిన ఆయన కేస్ వాపస్ చేయడం వల్ల వల్లభనేని గారి మీద కేసు పడడం జరిగింది కాబట్టి నిజంగా అది రెడ్ బుక్ అమలు అయితే ఎప్పుడో చేసుంటారు. ఒక ఏమంటారు కక్షాపూరితమైన రాజకీయం అయితే చేయడం లేదు. న్యాయపరంగానే వెళ్తున్నారని నా అభిప్రాయం. కానీ జగన్ గారు ఇలా మాట్లాడడం ఒకవైపు హ్యాపీ అండి. ఇంత ఆవేశం ప్రజల తరఫున కూడా మాట్లాడితే ఇంకా బాగుంటుందని ఒక చిన్న ఆశ అండి అంతే. కొడాలి నాని కూడా జైలుకెళ్తే ఛాన్స్ ఉందని చెప్పి చాలా వర్గాలు చెప్తున్నాయి. సో మీ ఒపీనియన్ ఏంటన్న? వెళ్ళే అంటే కొడాలి నాని గారు అండ్ మన వల్లభనేని గారు ఇంకొంతమంది నాయకులు ఉన్నారు. వాళ్ళ వల్లే జగన్ గారు ఓడిపోయారు తప్ప మిగతా ఆయన చేసిన అభివృద్ధి ఎప్పటికీ ప్రజలు మర్చిపోరు. ఎందుకంటే చాలా మంచి అభివృద్ధి చేశారు జగన్ గారు పథకాల ద్వారా కానీ కొన్ని ఈ వాలంటీర్లుగా పెట్టడం ఇవన్నీ చాలా కొంచెం ఉన్నాయి. కానీ కొంచెం ఆయన అమరావతి రాజధాని విషయంలోనే కొంచెం వెనకబడ్డారు కాబట్టే జగన్ గారు ఈరోజు ఓడిపోవడం. కానీ ఆయన ఎందుకు ఓడిపోయారో ఆయన ఆలోచన చేసుకోకుండా మళ్ళీ అదే నాయకుల్ని సపోర్ట్ చేయడం వల్ల ప్రజల్లో కొంచెం సానుభూతి అనేది ఇప్పుడున్న జగన్ గారికి ఎక్కడో కోల్పోయే వచ్చే అవకాశం ఉందని ప్రజల తరఫున ఇదే ఆవేశంతో ఇంతే గొంతుతో మాట్లాడితే 100% కమ్ బ్యాక్ జగన్ గారు అని నేను హర్షం వ్యక్తం చేస్తున్నానండి. థ్యాంక్ యూ.